అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ 5th టెస్ట్ ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా. ఈ మ్యాచ్ వచ్చేసి మనకు 31st జూలై నుంచి 4th ఆగస్ట్ వరకు జరుగుతుంది. ఎవ్రీడే ఆఫ్టర్నూన్ 3:30 PM కనేసి ఓవెల్ గ్రౌండ్ లో లండన్ లో జరగబోతుంది అనమాట. ఇప్పటికే ఇంగ్లాండ్ వాళ్ళు 2-1 తో లీడ్ లో ఉన్నారు. అండ్ మనకి లైవ్ చూసుకున్నా కూడా జియో హాట్‌స్టార్ అండ్ సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ లో వస్తుంది. అండ్ పిచ్ రిపోర్ట్ చూసుకుంటే ట్రెడిషనల్లీ ఫ్లాట్ వికెట్ ఉంటుంది, బ్యాటింగ్ వికెట్ ఉండబోతుంది. న్యూ బాల్ తో మంచి బౌన్స్ అండ్ స్వింగ్ అని లభించే అవకాశం ఉంటది. న్యూ బౌలర్స్ కి బౌన్స్ కూడా మంచి బౌన్స్ ఉంటది. ఏదున్నా కూడా అది డ్యూక్ బాల్ కాబట్టి ఫస్ట్ 10 to 20 ఓవర్స్ మధ్యలోనే వికెట్స్ తీసుకుంటే ఒకవేళ తక్కువ స్కోర్ కి కట్టడి చేయొచ్చు అనమాట. లేకపోతే ఎవ్రీ మ్యాచ్ మనం చూస్తూనే ఉన్నాం కదా, ఇప్పటికి 4 టెస్ట్ మ్యాచ్లు జరిగాయి. 4 టెస్ట్ మ్యాచ్లో కూడా ప్రతి ఇన్నింగ్స్ 300 పై స్కోరే పోతుంది అనమాట. అండ్ డే 3, డే 4, డే 5 ఖచ్చితంగా స్పిన్నర్స్ కి యూజ్ అయ్యేటట్లే ఉంది. ఎందుకంటే మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ పిచ్ మీద రఫ్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ క్రాక్స్ ఫామ్ అయినా కూడా స్పిన్నర్స్ ప్లే లోకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అండ్ వెదర్ రిపోర్ట్ చూసుకుంటే మనకు డే 1, డే 2 మాత్రమే కొద్దిగా రైన్ పడే అవకాశం ఉంటుంది, 20-30% మాత్రం. అండ్ మనం ఎండ శాతం చూసుకున్నా కూడా 20-23 మాత్రమే ఉంది. అందుకే ఫస్ట్ 2 days రైన్ పడే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ టాస్ విషయానికి వస్తే మాత్రం ఇంగ్లాండ్ టాస్ గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఫీల్డింగ్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇండియా టాస్ గెలిస్తే మాత్రం మన వాళ్ళు 3 స్పిన్నర్స్ తో వెళ్తే ఎలాగో డే 3 నుంచి స్పిన్ పిచ్ ఉండే అవకాశం ఉంటది కాబట్టి మనం ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక 1.5 day అలా బ్యాటింగ్ చేసి ఒక హాఫ్ డే ఫాస్ట్ బౌలర్ తో బౌలింగ్ చేసినా కూడా డే 3 నుంచి స్పిన్నర్స్ గేమ్ లోకి వస్తారు కాబట్టి కొద్దిగా రఫ్ క్రియేట్ అయిన తర్వాత మనం స్పిన్నర్స్ గేమ్ లోకి వస్తే సరిపోతుంది అనమాట. ఆ ప్లాన్ తో వెళ్తే ఒకవేళ మన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటారు, లేదు మాకు 2 స్పిన్నర్స్ చాలు మేము 4 సీమర్ తో వెళ్తాం అనుకుంటే ఇంకా విన్ ఎవర్ నో ఫీల్డింగ్ తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ అండ్ ఇప్పుడు దాకా మనం ఈ గ్రౌండ్ లో 14 మ్యాచెస్ ఆడామన్నమాట. 14 మ్యాచెస్ లో కూడా మనం 7 మ్యాచెస్ డ్రా చేసుకుని 2 మ్యాచెస్ మాత్రమే గెలిచాం, 5 మ్యాచెస్ ఓడిపోయాం. అండ్ ఒకటి మనం ఫైనల్ కూడా ఆడాము, అది 15th మ్యాచ్ ఈ గ్రౌండ్ లో. ఐ మీన్ మనం 15 మ్యాచెస్ ఆడాము, కాకపోతే ఇంగ్లాండ్ తో మనం 14 మ్యాచెస్ ఆడాము, 2 మ్యాచెస్ గెలిచాం. అండ్ ఆస్ట్రేలియాతో మనకు ఆల్రెడీ తెలుసు కదా, WTC ఫైనల్ ఓడిపోయాం ఈ గ్రౌండ్ లోనే. ఐ థింక్ 209 runs తో ఓడిపోయాం. ఆ రోజు మనకు ట్రావిస్ హెడ్ సెంచరీ కొట్టాడుగా, ఆ మ్యాచ్ అది. అండ్ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ చూసుకున్నా కూడా 317 ఉంది. అండ్ యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ చూసుకుంటే 268 ఉంది. యావరేజ్ థర్డ్ ఇన్నింగ్ స్కోర్ చూసుకుంటే 306 ఉంది. యావరేజ్ ఫోర్త్ ఇన్నింగ్ స్కోర్ చూసుకుంటే 225 ఉంది అనమాట. అండ్ ప్లేయింగ్ 11 అయితే ఇప్పటికే ఇంగ్లాండ్ వాళ్ళు అయితే ప్లేయింగ్ 11 చెప్పేశారు. అండ్ ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 వచ్చేసి వాళ్ళ దాంట్లో కూడా 2 చేంజెస్ ఉన్నాయి. మోస్ట్లీ బిన్నెన్ కార్స్ ప్లేస్ లో జెమీ ఓటెన్ రావచ్చు. అండ్ జోఫ్రా ఆర్చర్ ప్లేస్ లో వర్క్ లోడ్ మేనేజ్మెంట్ ద్వారా తెస్తే అట్కిన్సన్ తేవచ్చు, లేకపోతే జోఫ్రా ఆర్చర్ అండ్ క్రిస్ వోక్స్ ఉంటారు. వీళ్ళిద్దరు ప్లేస్ లో ఎవరో ఒకరిని చేంజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. జోఫ్రా ఆర్చర్ అయ్యుండొచ్చు, క్రిస్ వోక్స్ అయ్యుండొచ్చు. వాళ్ళిద్దరు ప్లేస్ లోనే అట్కిన్సన్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మిగతా అంతా సేమ్ టు సేమ్ ఉండే అవకాశం ఉంటుంది అనమాట. ఓపెనర్ గా జాగ్రాలే అండ్ బెండాకెట్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ వన్ డౌన్ గా ఓలీ పోప్ అండ్ జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్, లియామ్ దాసన్ అండ్ జెమీ ఓటన్, అట్కిన్సన్, క్రిస్ వోక్స్ ఉండే అవకాశం ఉంటుంది అనమాట. అండ్ ఇండియా ప్లేయింగ్ 11 లో కూడా 4 చేంజెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే మనకి లాస్ట్ మ్యాచ్ లో చూసాం, ఆల్రెడీ రిషబ్ పంత్ ఇంజూర్డ్ అయిపోయాడు. తన ప్లేస్ లో మనకు ఇషాన్ కిషాన్ ని తీసుకున్నాం అనమాట. ఫస్ట్ తను కూడా ఇంజూర్డ్ అని చెప్పేశాడు, వదిలే సామి నువ్వు ఇంకా అనేసి జగదీష్ ని రీప్లేస్మెంట్ గా పెట్టుకున్నారు. ధ్రువ్ జురెల్ కి రీప్లేస్మెంట్ గా తీసుకున్నారు. ధ్రువ్ జురెల్ అయితే పక్కా ఉంటాడు గేమ్ లో. అండ్ మనకు ఒకవేళ కుల్దీప్ ని తీసుకొద్దాం అనుకుంటే వాషింగ్టన్ సుందర్ ప్లేస్ లో మాత్రమే తేవాలి. ఇంకా తెలుసు కదా, బుమ్రా ఓన్లీ 3 టెస్ట్ మ్యాచెస్ మాత్రమే ఆడతానని చెప్పాడు కదా. ఆల్రెడీ 3 టెస్ట్ మ్యాచెస్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి తన ప్లేస్ లో ఏమన్నా అర్షదీప్ సింగ్ ని డెబ్యూ చేయించచ్చు అనమాట. ఇంకా అంశుల్ కాంబోస్ ప్లేస్ లో ఆకాశదీప్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదనుకుంటే ప్రసీద్ కృష్ణ వైపు చూడాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే తను ఓన్లీ హిట్ అటాక్ బౌలర్ కాబట్టి అలాంటి ఛాన్సెస్ లేవు. తినే బెటర్ నాకు తెలిసి ఆకాశదీప్ బెటర్, ఎందుకంటే బ్యాట్ తో కూడా 20-30 runs యాడ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ శార్దుల్ కొట్టగలడు, 40-50 కొట్టగలడు. కాకపోతే కుల్దీప్ నాడిస్తే కొద్దిగా బెటర్ అనే అనుకుంటానా. 4 మ్యాచెస్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలే కదా. ఒకవేళ కుల్దీప్ నాడిస్తే మనకు స్పిన్ బౌలర్ కూడా ఒక ఎక్స్ట్రా స్పిన్నర్ ఉంటాడు. అండ్ మధ్యలో ఎక్కడైనా మనం 80 ఓవర్స్ తర్వాత దిగాలనుకుంటే వాషింగ్టన్ సుందర్ న్యూ బాల్ తో ఆడగలడు కాబట్టి నేను బౌలింగ్ లో కూడా వికెట్స్ అందించే అవకాశం ఉంటది అనమాట. అండ్ తను లేకపోయినా కూడా మనకు ఇంకా జడేజా ఉన్నాడు కదా ఆల్రౌండర్, వీళ్ళిద్దరితో సరిపోతుంది అనుకుంటే శార్దుల్ ఠాకూర్ నాకు తెలిసి అయితే కుల్దీప్ యాదవ్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. లాస్ట్ మ్యాచ్ శార్దుల్ ఠాకూర్ ని పెట్టుకుంటే, ఎందుకంటే తను వేసే 60 ఓవర్స్ తర్వాత బౌలింగ్ వేసేకి వస్తున్నాడు. 60 ఓవర్స్ 70 ఓవర్స్ తర్వాత
బౌలింగ్ వేసేకి వస్తున్నాడు. అక్కడ 5-6 ఓవర్స్ వేస్తాడు, ఇంకంతే. మళ్ళీ న్యూ బాల్ వస్తుంది, బుమ్రా సిరాజ్ చేస్తారు. మళ్ళీ 40-50 ఓవర్స్ అయిన తర్వాత మళ్ళీ పిలుస్తారు అన్నమాట శార్దుల్. ఆ 10-15 ఓవర్స్ వేసేకి అవసరం లేదనమాట. అదే కుల్దీప్ అనుకో, ఆ 10-15 ఓవర్స్ అదే కుల్దీప్ వేసినాడు అనుకో చాలా బెటర్ ఉంటది అనమాట. అదే మన సిరాజ్ చూసుకోవచ్చు, అస్సలు తగ్గడు అనమాట. ప్రతి ఇన్నింగ్స్ 30 ఓవర్లు ఖచ్చితంగా చేస్తున్నాడు. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ అట్లా అదంతా ఏం ఉండదు మా ఓన్కి, ఇచ్చి పడేయడమే. అండ్ మన ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్. ఇంకా సాయి సుదర్శన్ అయితే చేంజ్ చేయలేము, ఇప్పటికే 2 ఆటలు డక్అవుట్ అయ్యాడు. 2 మ్యాచ్లు ఆడారు, 2 మ్యాచ్ల్లో 4 ఇన్నింగ్స్ లో 2 డక్అవుట్లు ఉన్నాయి, ఒక 6 ఉంది, ఒక 60 ఉంది అనుకుంటా. ఇంకా తన ప్లేస్ లో తెస్తే అభిమన్యం ఈశ్వరాన్ని తేవాలి. అసలు అతను తెచ్చే అవకాశమే లేదులేండి. ఇంక ఈ సిరీస్ లో మర్చిపోవాల్సిందే అభిమన్యు ఈశ్వరాన్ని. ఒకవేళ తేవాలనుకుంటే ఇండియా పిచ్చల మీద ఏమైనా తెచ్చి ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. అండ్ రవీంద్ర జడేజా, శుభ్మన్ గిల్ ఉంటాడు. దాని తర్వాత రవీంద్ర జడేజా అండ్ ధ్రువ్ జురేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఆర్ కుల్దీప్ అండ్ ఆకాష్ దీప్, అంశుల్ కంబోజ్ ప్లేస్ లో ఉంటాడు. అండ్ అక్షదీప్ సింగ్ బుమ్రా ప్లేస్ లో ఉంటాడు. యాజ్ యూజువల్ మొహమ్మద్ సిరాజ్ అనమాట. ఇది ఇండియా ప్లేయింగ్ లెవెన్ ఉంటా. అండ్ ఇప్పటికే ఈ సిరీస్ లో 2-1 తో ఇంగ్లాండ్ వాళ్ళు లీడ్ లో ఉన్నారు కాబట్టి ఈ మ్యాచ్ విన్ అయ్యి 2-2 తో ఈ సిరీస్ ని ఈక్వల్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఈ మ్యాచ్ గెలిస్తే. అండ్ లేకపోతే మాత్రం 3-1 తో ఇంగ్లాండ్ వాళ్ళు మ్యాచ్ గెలిచి సిరీస్ ని అయితే కైవసం చేసుకుంటారు. అండ్ ఈ మ్యాచ్ ఖచ్చితంగా ఇండియా గెలవాలనే కోరుకుంటాం. అండ్ ఇప్పటి వరకు ఈ వీడియోస్ ఉంటే మాత్రం మీకు నచ్చిందని అనుకుంటాను. మీకు నచ్చింటే మాత్రం కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ రేటింగ్ గెలుస్తుంది అనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ లో ఎవరైనా క్రికెట్ లవర్స్ ఉన్నా కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ గైస్.